నటి ఆశ్రిత వేముగంటి ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ తిరగరాసిన బాహుబలి 2లో అనుష్కకి వదిన క్యారెక్టర్తో ఆ మూవీలో కనిపించింది కొద్దిసేపైనా అందులో అనుష్కతో కలిసి ఓ పాటలో కూడా కనిపించి మంచి గుర్తింపుని ఎన్నో అవకాశాలని సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే తన ఏజ్కి మించిన క్యారెక్టర్స్ని పోషించారు ఆశ్రిత మొదట యాంకరింగ్ ద్వారా తన కెరియర్ని మొదలుపెట్టింది. కె విశ్వనాథ్ గారితో యాంకర్గా ఓ ప్రోగ్రాంలో అవకాశాన్ని అదృష్టాన్ని పొందింది. ఆ తర్వాత మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాహుబలి తర్వాత డియర్ కామ్రేడ్, క్రాక్ ఇలాంటి కొన్ని మూవీస్లో నటించిన ఆశ్రిత గారికి మళ్ళీ తన కెరియర్లో బ్రేక్ అంటే యాత్ర సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి భార్య విజయమ్మ పాత్ర పోషించడం అనే చెప్పాలి. అలాగే కూచిపూడి డాన్సర్గా కూడా ఎన్నో వందల ప్రదర్శనలు ఫారెన్లో సైతం ఇచ్చిన ఆశ్రితకి ఎన్నో అవార్డ్స్ కూడా దక్కాయి. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 8 సంవత్సరాల క్రితం రఘువంశీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈమె తన చిన్నారి కూతురికి ఫీడింగ్ చేస్తున్న కొన్ని ఫొటోస్ని షేర్ చేస్తూ మీరా భరద్వాజ్ వారి కుర్తీస్ని ప్రమోట్ చేశారు. ఈ కుర్తీస్ వేసుకుంటే ఎక్కడైనా సరే మనం ఈజీగా బేబీస్కి ఫీడ్ చేయొచ్చు, ఎలాంటి సందేహం లేకుండా అని షేర్ చేసిన ఈ ఫొటోస్కి మిక్స్డ్ కామెంట్ వస్తున్నాయి. కొంతమంది ఇలా పబ్లిక్లో చేయొద్దు అంటే మరికొంతమంది బిడ్డ ఆకలి ఎక్కడున్నా తీర్చాల్సింది తల్లే కదా, తప్పేం లేదు అంటూ తనకి సపోర్ట్నిస్తున్నారు.